ఈ వీడియోలో మనం ఒకే వయసు ఉన్న ఇద్దరు కలుసుకుంటే ఎట్లా మాట్లాడుకుంటారో చూద్దాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కలిసిందనుకో వాళ్ళు మనసులు కలిస్తే మంచిగా ఆడుకుంటారు. లేదంటే మా నాన్న అద్దేస్తాడు, మా నాన్న ఇద్దేస్తాడని గొడవ పెట్టుకుంటారు. తర్వాతకి కొంచెం పెద్దగా అయిన తర్వాత డ్యాన్సులు చేసుకుంటారు. నలుగురు కలిస్తే పిల్లలు డ్యాన్సులు చేసుకుంటారు. స్కూల్ ముచ్చటైతే అస్సలు తీయరు వాళ్ళు నలుగురితో ఉన్నప్పుడు. కొంచెం పెద్దగా అయిన తర్వాత కాలేజ్ డేస్లో సార్ల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి కామెడీ చేసుకుంటారు, వాళ్ళ క్లాస్మేట్స్ గురించి. ఇంకా 20 నుంచి 30 వరకు వాళ్ళు కలిసిండ్రనుకో లైఫ్లో ఎట్లయినా సెటిల్ కావాలబ్బా, ఇది చేయాలి, నేను ఇది చేస్తా, అది చేస్తే మంచిగా ఉంటుంది, ఆ రూట్ బాగుంటుంది, ఈ రూట్ బాగుంటుందని అనుకుంటారు. స్టడీ గురించి రూట్ మాట్లాడుకుంటారు, అది చేయకు ఇది చేయకు అని మాట్లాడుకుంటారు. 30 నుంచి 40 వరకు ఏం మాట్లాడుకుంటారంటే ఏదో ఒకటి చేయాలి, బిజినెస్ల గురించి మాట్లాడుకుంటారు. ఆ బిజినెస్ చూసిన, నేను ఈ బిజినెస్ చూసిన, అది బాగుంది, ఇది బాగుంది, అది ఏదో చేయాలన్న ఆతృత, అది మాట్లాడుకుంటారు కలిసినంత వరకే. మళ్ళీ నువ్వు అటు పోయినాక నీ ఆలోచన అటు, నా ఆలోచన ఇటు. 40 వరకు అట్లా ఉండదు. 50 నుంచి 60, 70 వరకు ఏమనుకుంటారు, పాతకాలంలో ఇట్లుండే, అప్పుడు మంచి ఫుడ్ ఉండే, అసలు ఫుడ్ గురించి బట్టల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు మంచి ఫుడ్ ఉండే, అసలు ఇప్పుడు ఫుడ్ మంచిగా లేదు, ఇప్పుడు పిల్లలు బాగాలేరు, అది ఇదని మాట్లాడుకుంటారు. 60 నుంచి 70 నుంచి అటు వాళ్ళు కోడలు ఉన్నప్పుడు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసిళ్ళు, అది మాట్లాడుకుంటారు. అబ్బో మా కాలాన గిట్లుండేనా, మా అత్త మాట మేము జీవ దాటకపోదుము, మా అత్త ఒక్కడ ఉన్నదంటే మేము ఎక్కడో ఉండు, ఇట్లా మాట్లాడుకుంటారు. మీకు నిజం అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీకేమన్నా గుర్తొస్తే కామెంట్ చేయండి. ఓకేనా.